ఎవరైనా ఫౌండేషన్ వాళ్ళు సేవా సంఘపోళ్ళు లేకుంటే ఇంకేదైనా ట్రస్ట్ వాళ్ళు అయితే జనాలకు ఫ్రీగా బువ్వ పెడతారు, ఫ్రీగా బట్టలు పంచుతారు, ఫ్రీగా ఉప్పు పప్పులు ఇంకా ఇంట్లో అక్కడికి వచ్చే సరుకు సామాన్లు కూడా పంచుతుంటారు. ఇది మామూలుగా మనం చాలా దిక్కుల్లో చూసిన ముచ్చట్నే. కానీ ఆ తిరుపతి పట్టణంలో ఒకళ్ళు ఇంకేదో పంచిర్రట. మరి ఏం పంచిర్రు ఏందా కథ అనేది తెలవాలంటే ఈ ముచ్చట చూడాల్సిందే. ఫ్రీగా వస్తున్నదంటే మనుల సంగతి ఎట్లుంటుందో మీ అందరికి ఎరుకున్న ముచ్చట్నే. పుక్కెట్లా అంటే నేనున్నా మా అయ్యుండు, అదే పైసలంటే మాత్రం నాకు వయసు లేదు మా అయ్య ముసలోడు. ఇగో అట్లనే తిరుపతిలో పుక్కెట్ల పెట్రోల్ అనగానే ఎట్లా లైన్ కట్టిరో చూడురే. నాకని ఎగబడ్డరు బైకులోళ్ళు అన్నట్లు. ఇది తిరుపతి పట్టణం తానాపల్లి ఉన్న ఓ పెట్రోల్ బంకు. అయితే ఈ నడుమ ఏడబోయిన సుత పెట్రోల్ స్టాకు లేదనే పుకారు నిలబడుతున్నాయి కదా. ఒక ఉద్దర పుకారులను బంద్ చేపిస్తానికి బంకు ఓనర్ రాజేష్ రెడ్డి అనకి ఇచ్చంతరమైన ఉపాయం కట్టిండు. అదిగిన వాళ్ళ ఫౌండేషన్ తరఫుకించి బండికో లీటర్ పెట్రోల్ పుక్కెట్లనే పట్టించి పెట్రోల్ సరిపోనుంది, లేనిపోని బుగులు పడకురి హైబత్ కాకురి అని పూసగుస్తాడు. ఇక ఈ ముచ్చట ఆ నోట ఈ నోట వాకి బంకు కాడ జంగు లేపిరు బైకులోళ్ళు. ఎక్కడ తిరిగినా సుతా దొరకలేదు. ఆ సుంటి తీడ పుక్కెట్నే దొరుకుతుంది. ఇక లీటర్ పట్టించుకునే పోవాలని చెప్పి ఎగబడితే రోడ్డు పొడుగుతా గడిదే. మరి ఎన్ని బైకులోకి పోసిరు ఏం సంగతి వాళ్ళని అడుగుదాం. చెప్పే రాయేశనా. ఈ రొమ్మాల ఫౌండేషన్ తో దాదాపు 5,000 నుంచి 7,000 వాహనాల వరకు ఉచిత పెట్రోల్ అందించడం జరుగుతుంది. మరి ఇంకొక బంకు కూడా ఉంది, అక్కడ కూడా స్టాక్ అందుబాటులోకి రావడం, అక్కడ కూడా ప్రారంభిస్తాం. ఈ కార్యక్రమం ఈ పానిక్ సిచ్యువేషన్ తగ్గే వరకు మాకు స్టాక్ అందుబాటులో ఉన్నంత వరకు ఈ కార్యక్రమం ఇలాగే రొమ్మాల ఫౌండేషన్ ద్వారా కొనసాగిస్తాం. ఇంటిరా ఈ బంకే కాకుండా ఇంకో తావులున్న బంకుల సూత ఇదే నమూనాలో ఫ్రీ పెట్రోల్ పోస్తారట. అట్లాంటి సాటు కాదు సుమా. బంకు ముంగట మంచిగా ప్రతి 2 గిర్రల బండికి లీటర్ పెట్రోల్ ఉచితమని బోర్డు సుధా పెట్టారు. దీంతో పెట్రోల్ లేదని చెప్పి వట్టిగా మనకు మనమే కిరిమి లేపుకుంటున్నాం కానీ సరిపోనుంది, లేని కొరత మనమే పుట్టిస్తున్నాం అని అనుకుంటూ పోయిరాట పెట్రోల్ పుట్టించుకున్న జనాలు. ఏదేమైనా లీటర్ పెట్రోల్ పుక్కెట్లో పోస్తుంటే పెద్ద సుతారం ఏం కాదు కానీ పిటాన పిరమైన ఈ జమానాల వేల బండ్లకు ఫ్రీగా పోస్తుంటే గొప్ప ముచ్చటే అని అనుకుంటారు ఈగింతమంది.